అయితే అంది సత్యం గారు మీరు చెప్పండి. ఖైరతాబాద్ నియోజకవర్గానికి వస్తే అన్ని పార్టీలకు కూడా ఓట్ల మెజారిటీ పెద్దగా వేరియేషన్ అనేది ఉండదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది లాస్ట్ మినిట్ వరకు కూడా చెప్పే పరిస్థితి ఉండదు. సో మా రాజ్ న్యూస్ స్టడీ ప్రకారం చూసుకుంటే ఖైరతాబాద్ బీఆర్ఎస్ వశం అవుతుంది అనే ఒక అంచనా అయితే ఉంది. మీరేం చెప్తారు సత్యం గారు? ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే హైదరాబాద్లో బీజేపీకి నెట్వర్క్ ఉంది, టోటల్ నెట్వర్క్ ఉంది. అట్లాగే మొన్న ఫలితాల్లో బీఆర్ఎస్ హైదరాబాద్లో మంచి ఫలితాలు సాధించింది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. దాంట్లో భాగంగానే దానం నాగేందర్ గెలిచాడు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటాం, తర్వాత దానం నాగేందర్ వ్యక్తిగత పలుకుబడి, ఈ రెండు కంబైన్డ్గా అయితే ట్రయాంగిల్ ఫైట్ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే దీంట్లో ఇవాళ ఎవరు గెలుస్తారు అనేటువంటి విషయంలో మనం చెప్పాల్సింది అంటే సోషల్ సైన్స్ రీసెర్చ్లో 10% శాంపుల్ సర్వే చేస్తేనే నిజమైన రిజల్ట్ తెలుస్తుంది. కాబట్టి సరే ఏ మేరకైనా ఒక ఇండికేషన్, కొంతమందిని అడిగినా ఒక ఇండికేషన్ మీ ప్రతినిధికి లభించింది కాబట్టి ఏదైనా ట్రయాంగిల్ ఫైట్లు జరిగేటువంటి అయితే అవకాశం ఉంది. దీంట్లో ఇంకా రాష్ట్రంలో ఇంకెక్కడన్నా విలేజ్లు ఇంకెక్కడ నియోజకవర్గంలో వేరు, ఇక్కడ అన్ని పార్టీలకు ముఖ్యంగా బీజేపీకి బీఆర్ఎస్కు నెట్వర్క్ ఉంది. తర్వాత మరొకటి కూడా ఉంది, ఇవాళ ఈ 10 నియోజకవర్గాలలో కాంగ్రెస్కు మేమే ఆల్టర్నేటివ్ అని నిరూపించుకోబోతున్నాయి. బీజేపీ మేమే ఆల్టర్నేటివ్ అంటే బీఆర్ఎస్ మేమే ఆల్టర్నేటివ్ అంటున్నాయి. అందులో ప్రత్యేకంగా బీఆర్ఎస్ తరఫున గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. కాబట్టి టఫ్ ఫైట్ మూడింటి మధ్య నడిచేటువంటి అవకాశం ఉంది. రైట్. రామ్మోహన్ గారు మీరేం చెప్తారు? ఎందుకంటే ఆయన మనిషి ఒక దగ్గర మనసు ఒక దగ్గర అన్నట్టుగా ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ విషయంలో సిద్ధాంతాలు కానివ్వండి, ఆయన చాలా సందర్భాలు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, దానం నాగేందర్ విషయంలో. సో పార్టీ ఫిరాయించారు కనుక ఆయన విషయంలో ఎలా ఉండబోతుంది అంటారు ఖైరతాబాద్కి సంబంధించి? అంటే ప్రజలు మూడ్ ఆఫ్ ది నేషన్ అంటారు, మూడ్ ఆఫ్ ది ఓటర్స్. అంటే మన ఖైరతాబాద్ చూసుకుంటే ఒకనాడు రాష్ట్రంలో పెద్ద కాన్స్టిట్యూన్సీ అన్న, సుమారు 8 లక్షల మంది ఓటర్లు, అట్లాగే 999 పోలింగ్ బూత్ లో నేను ఒక పార్టీ తరఫున అక్కడ నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశాను. అప్పుడు పూర్తిగా కాన్స్టిట్యూన్సీ ప్రతి అడుగు తిరిగిన వాడిని చెప్పాను. రెండోది మల్కాజ్గిరి ఇప్పుడు దేశంలో పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. 2009లో విడిపోయిన తర్వాత వచ్చిన నియోజకవర్గం 2 లక్షల ఓట్లకు పరిమితమైంది. ఇప్పుడు షేర్లింగంపల్లి 4.5 లక్షల ఓట్లతో ఉంది. ఇక్కడికి వస్తే ఖైరతాబాద్ లో దానం నాగేందర్ గారు నైతికంగా ఉన్నప్పుడు ఇదే ప్రజలు ఆదరించలేదు కదా అని ఒకటి ఉంటది. ఉదాహరణకు 2004లో రాజశేఖర రెడ్డి గారు ఎన్నికైనప్పుడు పాపం నిజంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు, అధికారంలోకి వస్తుంది అనుకోలే కాంగ్రెస్ పార్టీ. అది మార్చుకొని తాను రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేశారు. ఇదే ప్రజలు ఆయన తిరస్కరించారు 2004లో. అంటే 6 నెలల లోపల, జస్ట్ 6 నెలల లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. తాను తెలుగుదేశం పార్టీలో ఉండి గెలిచి తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీ మాతృ సంస్థలకు వచ్చా అన్నారు. కానీ ప్రజలు నైతికంగా నిలబడితే గెలిపిలేదు కదా. అందుకని అనైతికంగా ఉంటే బాగుంటుందని ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు కదా ఈ ఆట ఇట్లాగే ఉంది, నేను ఇదే మాట్లాడతాను అన్నట్టు ఇవాళ ప్రజలు కూడా అట్లే తయారయ్యారు, నాయకులు కూడా అట్లే తయారయ్యారు. ఇక్కడికి వస్తే ఏమంటానంటే పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే మనకు చింతల రామచంద్రరెడ్డి గారు గెలిచినప్పుడు కానీ, లేకుంటే హైదరాబాద్ మొత్తం చూసుకుంటే కూడా మొన్న 2014లో 5 సీట్లు వచ్చిన బీజేపీకి టీడీపీతో పొత్తు పెట్టుకున్నాయి. అట్లాగే మొన్న మళ్ళీ ఇప్పుడు 8 నియోజకవర్గాలు వచ్చినాయి. అంటే దానికి కారణం కూడా రూరల్ లో బీజేపీకి బలం పెరగడం వల్ల. కానీ కాన్స్టిట్యున్సీ ఖైరతాబాద్కి వస్తే ప్రజలు మూడు బీజేపీ ఉన్నది, అక్కడ కాంగ్రెస్ ఉన్నది, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది. కనుక సానుభూతి వస్తే మీ రిపోర్టర్ చెప్పినట్టు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ రావచ్చు. కానీ 2028లో జరిగే ఎన్నికలకు ఇప్పుడే చెప్పలేదు. ఎందుకంటే రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ, ఎన్నడూ కూడా ఇవాళ ఉన్న రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. ఎస్, మొత్తానికి అయితే చూసాం. ఇక మిగతా రిమైనింగ్ 9 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి విశ్లేషణ చూద్దాం. అంతకన్నా ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.